సంక్రాంతి సినిమాల విడుదలపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి సినిమాలకు పరీక్షా కాలం అన్నారు. హనుమాన్ చిత్రానికి థియేటర్లు దొరకడం లేదని నిర్మాతలు బాధపడ్డారని, థియేటర్ల విషయంలో నిర్మాతలు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా చూస్తారని తెలిపారు. ఖైదీ నంబర్ 150 విడుదల సమయంలో దిల్ రాజు శతమానం భవతి విడుదల చేశారని, రిలీజ్ ఆలస్యం చేయొచ్చు కదా అని అడిగితే కంటెంట్ ఉంది, పెద్ద సినిమాల మధ్యలోనూ ఆడొద్దన్నారని వివరించారు. దిల్ రాజు చెప్పినట్లే శతమానం భవతి బాగా ఆడిందని గుర్తు చేశారు. దిల్ రాజు సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని, ఈ సీజన్ లో సినిమాకు ఎన్ని థియేటర్స్ ఇవ్వాలో తెలుసునన్నారు. ఇది పరీక్షా కాలం అనుకోవచ్చు, కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు. ఇట్స్ ఓకే. ఈ రోజు కాదు రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా, ఎన్నో షో చూసినా సరే దీని మార్కులు పడతాయి. ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో అన్నాను, దిల్ రాజు ఏంటి మన 2016-17లో మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం, కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే, సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే, అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది. సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఏ సినిమా ఏ సీజన్లో ఎలాగ ఆడుతుంది, ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది, ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది, ఏ సినిమా ఎలాగ ఆదరిస్తారు, ఏ సీజన్ అనేది బాగా తెలుసు. కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమాకు కూడా అంతటికి అంత ఆదరణ ఉంటుంది, అంత విజయం చవి చూస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇక సంక్రాంతి సినిమాల విడుదలపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, ఈసారి సంక్రాంతి సినిమాకి దాదాపు 4 సినిమాలు కూడా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే దీంట్లో ఒకే రోజు జనవరి 12 నాడు చూస్తుంటే గుంటూరు కారం, దాంతోపాటు హనుమాన్ సినిమా, ఈ రెండు కూడా పోటీ పడుతున్నాయి. అయితే ఇప్పటికే గుంటూరు కారం పైన బాగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండటుంటే ఎక్కువ థియేటర్స్ కూడా ఆ సినిమాకి థియేటర్ కి కేటాయించినట్టుగా తెలుస్తుంది. అయితే హనుమాన్ కి థియేటర్ దొరకట్లేదని కూడా ఆ నిర్మాతలు కూడా కొంత బాధపడుతున్నటువంటి ఈ టైంలో ఈ రోజున హనుమాన్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ గా వచ్చినట్టు మెగాస్టార్ చిరంజీవి ఆ థియేటర్ సమస్య పైన ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు కొంత సంచలనం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈసారి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాలకు కొంత పరీక్షా కాలం అని, అయినా కూడా ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ ఉన్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ థియేటర్లు తక్కువ వచ్చినా కూడా, ఒకవేళ ఆ సినిమా కంటెంట్ బాగుంటే మాత్రం తప్పకుండా థియేటర్లు కూడా పెరుగుతాయి. మొదటి రోజు కాకపోతే రెండో రోజు కాకపోతే మూడో రోజు కూడా ఆయన ప్రేక్షకులు తప్పకుండా ఆ సినిమా చూడటానికి వస్తారని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ సినిమా థియేటర్ల విషయంలో దిల్ రాజు కొంత ఇన్వాల్వ్మెంట్ ఉండటంతో ఆయన పైన కూడా డైరెక్ట్ గానే ఆయన మాట్లాడటం జరిగింది. ఎందుకంటే గతంలో తన సినిమాకు కూడా ఈ విధంగానే కొంత జరిగిందని, ఖైదీ నెంబర్ 150 సందర్భంలో బాలకృష్ణ సినిమాతో పాటు ఈ సినిమా కూడా రిలీజ్ అవుతున్న టైంలోనే శతమానం భవతి కూడా ఆయన రిలీజ్ చేస్తున్న టైంలో నేను అడగటం కూడా జరిగింది. కానీ ఆయన కంటెంట్ ఉన్న సినిమా సార్, చిన్న సినిమా అయినా కూడా తప్పకుండా ఆదరిస్తారు అని చెప్పడం, ఆయన యొక్క కాన్ఫిడెన్స్ కి నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ సినిమా కూడా బాగా ఆడిందని కూడా చెప్పడం జరిగింది. అందుకనే ఇప్పుడు కూడా ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా కంటెంట్ బాగుంటే మాత్రం ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. దానికి సంబంధించి కూడా అందరు కూడా చూసే అవకాశం ఉంటుందని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. సుమా, థ్యాంక్ యూ వెంకట్.